ర్యాంకింగ్ ప్రాబ్లం కూడా వెరీ ఈజీ. ఆల్రెడీ నేను ఈ కాన్సెప్ట్ కూడా చెప్పాను, ప్లేలిస్ట్లో చూడండి, మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ని నోట్ చేద్దాం. దేవాస్, గౌతమి, ఆదిత్య, బోమ్, చందన్, హరీష్, ఫషాద్ అండ్ ఈమై ఆర్ 8 పర్సన్స్. వాళ్ళు అలా నేమ్స్ ఇచ్చారు, కానీ ఓవరాల్గా చూడండి ఫస్ట్ లెటర్స్ని మనం చూసుకుంటే ABCDEFGHగా తీసుకోవచ్చు. అయితే ఏ అంటే ఏంటి అక్కడ ఆదిత్య, బి అంటే బోమ్, సి అంటే చందన్, డి అంటే దేవేష్. ఓకే, అలా మనకి తెలియాలన్నమాట. అయితే నేను ఫస్ట్ లెటర్సే తీసుకుంటాను, నాకు అంత నేమంతా రాసి టైం వేస్ట్ చేసుకోను. ఓకేనా, ఇలా మనం అంత ఈజీగా ఇచ్చినప్పుడు. సో హ్యావింగ్ ఏ డిఫరెంట్ హైట్స్ అంట వాళ్ళు. దేవేష్ ఈజ్ షార్టర్ దెన్ ఆదిత్య. దేవేష్ ఈజ్ షార్టర్ దెన్ ఆదిత్య. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? బట్ టాలర్ దెన్ గౌతమ్. బట్ టాలర్ దెన్ గౌతమ్. సో దీన్ని ఎలా రాయొచ్చు? వాళ్ళు చెప్పిన ప్రకారం ఆదిత్య కంటే దేవేష్ చిన్న, బట్ టాలర్ దెన్ గౌతమ్. ఇంతే కదా దాని మీనింగ్. సో దేవేష్ ఈజ్ షార్టర్ దెన్ ఆదిత్య, బట్ టాలర్ దెన్ గౌతమ్. ఓకే, నెక్స్ట్ ఇమి ఈజ్ టాలర్ దెన్ హరీష్, బట్ షార్టర్ దెన్ చందన్. చందన్ కంటే ఇమి షార్టరు, బట్ ఎవరికంటే టాలరు? హరీష్. ఓకే, చందన్ కంటే షార్టరు, హరీష్ కంటే టాలరు. ఆ చెప్పిన పాయింట్, ఆ కండిషన్ని కరెక్ట్గా పెట్టగలగాలి. అది తప్పు చేస్తే ఇంకేం చేయలేము. నెక్స్ట్ బోమ్ ఈజ్ షార్టర్ దెన్ దేవేష్, బట్ టాలర్ దెన్ ఫహాద్. దేవేష్ కంటే భూము షార్టర్, బట్ టాలర్ దెన్ ఫహాద్. ఓకే, నెక్స్ట్ చందన్ ఈజ్ షార్టర్ దెన్ గౌతమ్. చందన్ ఈజ్ షార్టర్ దెన్ గౌతమ్ అంటే గౌతమ్ కంటే చందన్ చిన్నంట. ఓకే, గౌతమ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ ఫయాజ్ అంటే టాల్ కాదు అంటే షార్ట్ అనే కదా. ఇది వాళ్ళు చెప్పిన కండిషన్స్. ఇప్పుడు దీన్ని బట్టి నేను మొత్తం అరేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఏ. అది ఎలా చెప్పానంటే ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ సి రాద్దాము అంటే సి ఇక్కడేమో మళ్ళీ జీ కంటే చిన్నుంది. సరే ఇక్కడ జీ పెద్దగా ఉంది కదా, జీ రాద్దామంటే జీ ఎఫ్ కంటే చిన్నుంది. ఓకేనా, మళ్ళీ సరే ఎఫ్ రాద్దామంటే ఎఫ్ ఇక్కడ కంటే చిన్నుంది. అందుకని చెప్పేసి అన్నిటికంటే టాలర్ ఇక్కడ ఎవరు? ఏ తర్వాత బి రాయలేము, ఎందుకంటే బి కంటే డి ఉంది. ఓకే, డి తర్వాత ఏంటి? బి కంటే చిన్న ఎఫ్ కంటే చిన్న జీ కంటే చిన్న సి కంటే చిన్న ఈ కంటే చిన్న హెచ్. 1 2 3 4 5 6 7 8 వచ్చేసారు కదా, అంతే. ఆ కండిషన్స్ పెట్టేసి ఆ కండిషన్స్ని ఒక ఎక్స్ప్రెషన్లో పెట్టేసేయాలి. అది ఎలా అంటే ఇలా చూసుకోవాలి మొత్తం మీద. అన్నిటికంటే ఏ పెద్ద ఉంది, ఏ తర్వాత డి సరిపోతుంది, డి తర్వాత జీ పెట్టలేము, ఎందుకంటే జీ కంటే మళ్ళీ పెద్దున్నారు. తర్వాత సరే ఎఫ్ పెద్దున్నారని ఎఫ్ని పెట్టబోతే ఎఫ్ కంటే మళ్ళీ వీళ్ళిద్దరు ఉన్నారు. అలా చూసుకోవాలి. ఓకే, అలా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫిఫ్త్ షార్టెస్ట్. షార్టెస్ట్ అంటే ఇటు నుంచి రావాలి, టాలెస్ట్ అంటే ఇటు నుంచి రావాలి. 1 2 3 4 5 ఎవరు? ఎఫ్. ఆన్సర్ ఏంటి? ఎఫ్ దేంట్లో ఉంది? ఎఫ్ అంటే ఫహాద్, ఆప్షన్ 3. వెరీ ఈజీ, చూసారా? ఇది చాలా ఫాస్ట్గా కూడా ఆన్సర్ చేయొచ్చు. వాళ్ళు చెప్పినట్టు ఫాస్ట్గా నోట్ చేసుకుంటే అవంతా కలిపి ఒక ఎక్స్ప్రెషన్గా నోట్ చేస్తాం అంతే. ఓకే.